అసలు ప్రేమంటే ఏమిటో తెలియని క్యారెక్టర్స్ చేత ప్రేమలో ఎదురయ్యే సమస్యలు. సో, వాటిలో డౌట్లు. ఈ 'బేబీ' లాంటి సినిమా అనుకోవచ్చు దాదాపు. సో, ఈ లవ్ స్టోరీ మూవీ పేరేంటి? అండ్ దేంట్లో స్ట్రీమింగ్ అవుతుంది? అసలు స్టోరీ ఎలా ఉంటుంది? ఈ ఓటీటీ రివ్యూ అయితే తెలుసుకునే ముందు, కొత్త వారు ఛానల్‌లో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి రివ్యూస్ అయితే ఉంటాయి. ఇక ఈ మూవీ పేరొచ్చేసి 'మది'. సో, ఇది నవంబర్ 11 అయితే రిలీజ్ అయింది 2022లో. సో, దీని డైరెక్టర్ వచ్చేసి ధనుష్. ధనుష్ తన పేరు. సో, ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే అభి, మధు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరోజు అభి ఫ్రెండ్ రవి ఒక అమ్మాయితో ఏకాంతంగా గడుపుతాడు. అభి పక్కనే ఉండి ఎవరూ రాకుండా చూస్తాడు. అది చూసి అభి కూడా అలా చేయాలని అయితే అనుకుంటాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన మధుతో ఏకాంతంగా గడుపుతాడు. ఆ తర్వాత అభికి వైజాగ్లో జాబ్ వస్తుంది. జాబ్కి వెళ్ళి కొత్త బైక్ మీద తిరిగి వచ్చి మధు తండ్రితో తనను పెళ్లి చేసుకుంటానని అయితే చెప్తాడు. కులాలు వేరు కావడంతో ఆ పెళ్లికి మధు తండ్రి ఒప్పుకోడు. ఈ పెళ్లి చేసుకోకపోతే అభిని చంపేస్తారని భయపడుతుంది మధు. ఆ తర్వాత మధుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు ఆమె తండ్రి. అలా మధుకి పెళ్లి కూడా అయిపోతుంది. సో, అభి వైజాగ్కి వెళ్ళిపోతాడు. మధు పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా వైజాగ్లో జాబ్ చేస్తూ ఉండటంతో కూడా మధు కూడా వైజాగ్కి వచ్చేస్తుంది. సో, ఇక వీళ్ళంతా ఒకే కాలనీలో ఉంటారు. భర్త ఆఫీస్‌కి వెళ్ళాక అభి ఇంటికి మధు వస్తూ ఉంటుంది. సో, భర్తను వదిలేయలేక, ప్రియుడితో గడపలేక తాను కూడా బాధపడుతూ ఉంటుంది. అభి కూడా మధుని మర్చిపోవడానికి విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటాడు. చివరికి మధు తన భర్తతో ఉంటుందా? అభి విదేశాలకు వెళ్ళిపోతాడా? ఈ ప్రేమకి ముగింపు ఎలా పడుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడాలి. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో, మూవీ పేరు 'మది'. ఈ మూవీ ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. మీకు బాగా నచ్చుతుంది. సో, ఇది ఓటీటీ రివ్యూ స్టోరీ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.